క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఆరాధనలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని ఆత్మీయ సత్యములను మనము ధ్యానించుకొని మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసుల వాళ్ళని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. ఈ దినమున చదివినటువంటి పరిశుద్ధ గ్రంథములోని పరిశుద్ధ వాక్య భాగములు పాత నిబంధన గ్రంథములో ఒక కుటుంబములో ఏర్పడిన అలజడి, ఒక కుటుంబంలో ఏర్పడినటువంటి వ్యథ బాధ, ఒక కుటుంబంలో ఏర్పడినటువంటి యోచించలేని మరణము, అదే క్రొత్త నిబంధన గ్రంథములో ఒక విధవరాలు లోకంలో ఉన్నది. తనకు న్యాయము కావలసి వచ్చింది. తనకు లోకములో యజమానుడు లేడు. తనకు న్యాయము కావాలని న్యాయాధిపతి యొక్క ప్రతి నిత్యము విసుకక ఆయనను విసిగిస్తూ న్యాయము కొరకు ప్రాధేయపడిన స్థితిని ఆ గ్రంథంలో చూశాం. అదే రీతిగా పత్రిక పాఠ్య భాగంలో పగ తీర్చుకొనుట, ఒకరిపై ఒకరు ద్వేషమును పెంచుకొనుట, అది కూడదు అని దేవాతి దేవుడు మానవాళికి సెలవిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రంథములు మనుష్యునికి దేవుని యొక్క ఆత్మీయతకు దూరము చేస్తున్నటువంటి సాతాను యొక్క క్రియలను వాక్యం ద్వారా బంధించి దేవునికి అత్యంత సమీపస్తుల వాళ్ళని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. కాబట్టి మానవులమైన మనము గ్రహించవలసింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం అనే గ్రంథము లేని ఎడల నీ జీవితములపై, నీ కుటుంబంపై, నీ యొక్క ఆత్మీయతో కూడిన వ్యక్తిగత జీవితంపై, ఈ లోకములో నీకున్నటువంటి సహవాసములో ఉన్న శత్రువుల యొక్క మనస్సులపై సాతానుడు వచ్చి మనలను భ్రష్టత్వంలోనికి లాగి ఈడ్చి మరణములకు గురి చేస్తాడు. కాబట్టి ఈ యొక్క భావోద్రేకాలను దేవాతి దేవుడు మానవాళికి తెలియచేయటానికి ఈ గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధమైనటువంటి అభిషేకము పొందినటువంటి మహారాజుగా చెప్పబడి దేవుని చేత అభిషేకముతో దేవుని యొక్క జ్ఞానుసారము, వాక్యానుసారము జీవిస్తున్న ఆ యొక్క రాజుతో జరిగినటువంటి సంఘటనలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆ మహారాజు ఏ యుద్ధము చేసినా కూడాను
దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే చేస్తాట. దేవుని యొక్క పిలుపుని బట్టి ఆయన యుద్ధము చేస్తాట. దేవుడే ఆయనతో తోడుగా ఉండి యుద్ధమును జరిగిస్తారట. శత్రువుని ఓటమికి గురి చేస్తారట. దేవుని యొక్క క్రమము చొప్పున నడుస్తున్న మనకు నీ దేవుడు ఎప్పటికీ ఎన్నటికి నిన్ను విడువక నిన్ను కాచి కాపాడి నీ శత్రువు ఎదుట నీకు జయాన్నిచ్చే దేవుడిగా ఉంటాడు. శత్రువు అనగానే లోకములో ఉన్నటువంటి మనుష్యులు శత్రువులు, అదే రీతిగా నీ శరీరంపై వస్తున్నటువంటి ఇబ్బందికరమైన రోగములను తీసుకుని వచ్చే సాతానుడు కూడా శత్రువే. ఆ రీతిగా మహాదేవుడు మనలను ధైర్యపరచడానికి ఈ దినమున వాక్యములు దయచేసి ఉన్నారు. ఈ దినమున ఆ వాక్యములో ఉన్న ఒక స్త్రీ తన భావోద్రేకాలను తెలియచేస్తూ ఉన్నది. వివాహమైంది. ఆమె యొక్క భర్త మూర్ఖుడు అని తను సెలవిస్తున్నది. ఆమె యొక్క భర్త మూర్ఖుడు, ఆయన నామమును బట్టే మూర్ఖుడట. మూర్ఖత్వము అనగా న్యాయమును చూడడు, సత్యమును ఎరుగడు, జాలి కలగదు, తన భావోద్రేకాలన్నీ అపవాదికి సంబంధించిన మనస్తత్వంతోనే ఉంటాయి. తను భార్య అయినా, తను కుమారుడైనా, తన కుమార్తె అయినా ఎవరిని కూడా ప్రేమించడు. తనకు తానుగానే యోచించినటువంటి గర్వముతో తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గడుపుతానే ఉంటాడు మూర్ఖుడు. అయినప్పటికీ తను ఒప్పందం చేసుకుంది కదా భర్తతో, విధేయత కలిగి ఉంటానని దేవుని ఎదుట ప్రమాణం చేసింది కదా. తను మరణానికి గురి కాబోతున్నాడని తెలిసి కూడా ఏ వ్యక్తి అయితే తను మరణానికి గురి చేయబోతున్నాడో ఆ వ్యక్తిని వెళ్ళి ప్రాధేయపడుతున్నది. వ్యక్తిని ప్రాధేయపడి తను తానుగా తగ్గించుకొని తన భర్తను ఆ యొక్క మరణము నుంచి విడుదల చేసి కాపాడమని తనకు తానుగా తన భావోద్రేకాలను తెలియచేస్తున్న స్థితిని ఇక్కడ చూస్తున్నాం. ఇవి సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలోనే ఉంటాయి. ఈక్వల్ మైండెడ్ హస్బెండ్, ఈక్వల్ మైండెడ్ వైఫ్ ఉండరు. రేర్గా మనం చూస్తాం. అయినా కూడా వారి యొక్క ఉద్దేశాలను ఇతరులకు బోధించి, ఇతరులకు చెప్పి తమ కుటుంబ జీవితాన్ని బలహీనపరచుకోరు. ఇతరులు ఎవరైనా, వారు కాని వాళ్ళు ఎవరైనా ఇతరులే. తన తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే సహోదరులు అవ్వచ్చు, ఎవరైనా కూడాను ఇతరులే. నేను చెప్తున్నాను, భార్య భర్తలు ఇరువురే ఒక్కటి. వారు మీకు మేలు చేస్తారని మీరు యోచిస్తారేమో, వెంటనే మరి ఒకరికి చెప్తారు. వెంటనే రూమర్స్ అని ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది. మాకు ఎకనామిక్స్ లో ఉంది, పాలిటిక్స్ లో ఉంది ఈ మాట. ఒక రూమర్ అట ఒకరికి తెలిస్తే అది 10 మందికి తథ్యం తెలియాల్సిందే కదా. అది మంచి కానీ చెడు కానీ రూమర్ అంటే అది వాళ్ళు సత్యాన్ని చూడరు,
10 మందికి చెప్పాల్సిందే. ఆ 10 మంది ఇంటూ 10 అలా 100 మందికి చెప్పాల్సిందే. 100 మంది ఇంటూ 100 1000 మందిని చెప్పవలసిందే. నీ కుటుంబము భ్రష్టత్వంలోనికి వెళ్ళవలసిందే. నీ కుటుంబంపై చీకటి రావాల్సిందే. ఇది గమనించాలి ప్రతి భార్య భర్త. ఈ అబీగయీలు అనే ఒక స్త్రీ, చెప్తున్నాను ఇది కఠినమేమో కానీ, మీకు ఇబ్బంది అయినేమో కానీ, మీరు చెప్పుకోవాల్సింది ఒకరికి చెప్పుకోవాలి. దేవుడికి మీరు చెప్పుకోవాల్సింది ఒకరికే, దేవుడికే. ఏ ఇతరులకు చెప్పినా కూడా అది మీరు బలహీనపడతారు, మీ కుటుంబాలు బలహీనపరచబడతాయి. అబీగయీలు అనే స్త్రీ చెప్తున్నది, తన దేవునితో చెప్పుకున్నది, తన దేవుని యొక్క సహచారుడైనటువంటి దేవునితో నిబంధనతో జీవించే ఆ మహారాజు ఎవరైతే తన భర్తను చంపడానికి సిద్ధముగా ఉన్నాడో ఆయన యొద్దకెళ్ళి ప్రాధేయపడుతూ ఉన్నది. కష్టమవచ్చు, నష్టమవచ్చు, మీరు మాత్రము నేను సత్యాన్ని చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, వాక్య భాగంలో ఉన్న అనుభవాలతో మీతో చెప్తున్నాను. అబీగయీలు మనందరికీ నేర్పిస్తున్నది. ఆ శత్రువు దగ్గరికి వెళ్ళి తన భర్త విషయంలో తను ఎంతగానో ప్రాధేయపడుతున్నది. నా భర్తని మరణము నుండి కాపాడు, నా భర్తను నీవు మరణానికి గురి చేయవద్దు, నీవు బలవంతుడవు, నువ్వు దేవునితో యుద్ధము చేసేవాడు, దేవుడు నీతో ఉన్నాడు, అతను మూర్ఖుడే కానీ అతనిలో జ్ఞానం లేదు అని ఎంత ప్రాధేయపడుతుందండి. ఇక్కడ ఇంట్లో సంతోషం లేదు ఆవిడకి, ఇంట్లో భర్తతో సంతోషం లేదు, అయినప్పటికీ తను దేవునికే చెప్పుకుంటుంది కానీ ఇతరులకు చెప్పి తన కుటుంబాన్ని బలహీనపరచుకోవట్లేదు. జాగ్రత్తగా మనాలి. యవ్వనస్తులైన వారు ఎక్కువగా వెంటనే మీకున్నటువంటి అనుభవం లేక దాని మీద అందరికీ చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఏదో సహాయం జరుగుతుందని. ఎవరు మీకు సహాయం చేయరు. మీరు వివాహములైన పిదప మీరు ఆ ఇంట్లోనేమో, మన తెలుగు భాషలోనేమో ఆడపిల్ల అంటారు. ఎమ్మడే అప్పుడు వరకు ప్రేమించి నా కూతురు మీద తొక్కించుకుంది ఆడపిల్ల అని అంటారు. వాడికి పెళ్ళైందో వాడు చూసుకుంటాడని వాడిని అంటారు. అంతేకాని మీకు సహాయం మాత్రం జరగదు. కాబట్టి ఇక్కడ అబీగయీలు అంటున్నది, దేవుణ్ణి అర్థించండి, దేవుడు కార్యములు చేస్తాడు మీ కుటుంబాల్లోని. ఈ స్త్రీ ప్రాధేయపడుతూ ఈ దినమున చదివినటువంటి 34వ 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదివినప్పుడు ఆ స్త్రీ నన్ను ఎదుర్కొనకపోయిన యెడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడినన్న మాట నిశ్చయము అని చెప్పి తన ఎద్దుకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. ఆమె ప్రాధేయపడి అడిగితే అతడు చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞ ఎలాగుందని, దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడనన్న మాట నిశ్చయము అని చెప్పి ఒక అవర్స్లోనే, కొన్ని గంటల్లోనే భర్తకు సంబంధించిన వాళ్ళందరినీ మరణానికి గురిచేసే స్థితి దేవుడు చేస్తున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ నీతిమంతుల పక్షమున దేవుడు వేద్యం వేసే దేవుడు. నువ్వు నీతిమంతుడుగా ఉండు, నువ్వు నీతిమంతురాలుగా ఉండు, నీకు ఎవ్వరు ఏమి చేయలేరు. నీ నీతే దేవునికి అవసరం. ఆ నీతిమంతురాలైన అబీగయీలు అనే స్త్రీ మనందరికీ దినాన్ని నేర్పిస్తున్నది. మనకు కూడా
తెలుగులో మన యొక్క భారతదేశంలో సతీ సావిత్రి, సతీ అనసూయ ఇలాంటి పదాలతో కొన్ని కథలు ఉంటాయి. భర్తలను కాపాడుకున్నటువంటి స్త్రీలు. ఇప్పుడు ఏమెవరు? సతీ అబీగయీల్. ఏలు అనే మాట వస్తే మీరు గమనించాలి. ఈఎల్ఏల్ అంటే దేవుడు అని గమనించండి. అది హెబ్రీ భాషకు సంబంధించినటువంటి మాట. ఆమె పేరులోనే దేవుడు అనే శక్తివంతమైన భావం ఉన్నది. అటువంటి భక్తి తత్పరతో కూడిన స్థితులు మనము కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఆత్మీయతతో కూడిన ఆశీర్వాదకరమైన దేవుడి యొక్క స్థితిని మనము పొందుకొని మహాదేవుని యొక్క కృపను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. 26వ వచనాన్ని కూడా చదువుతున్నాం. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడమైన నీకు కీడు చేయ నిర్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. ఆ స్త్రీ ఎంత భక్తి పరాలు గమనించండి. భర్తను ప్రేమించడం కాకుండా దేవునితో సంధి చేసుకొని దేవుని యొక్క మనస్సును సైతము ప్రార్థన ద్వారా సమాధానం తీసుకొచ్చే స్త్రీగా ఉంటున్నది. రాజుని ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆ చివరి మాట ఏమంటున్నారా తల్లి? నీ శత్రువులను నా ఏలినవాడమైన నీకు కీడు చేయ నిర్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అంటే మహాదేవుని యొక్క ఆశీర్వదకరమైన భర్తగా, భార్యగా మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు చెప్తాడు. భర్త ఎలాంటి వాడు? 24 hours మత్తులో ఉంటాడు ఆయన. 24 గంటలు మత్తు. ఆ మత్తే దేవుడు రక్షించడానికి ఆటంకమైపోయింది. ఆ మత్తు పదార్థములు స్వీకరించే ఆ అలవాటు కనుక లేకపోతే ఆమె ప్రార్థనకు సమాధానం వచ్చేది. జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడ్డా నీవు, నీ యొక్క కుటుంబము దేవునికి విరోధముగా ఉంటున్నారేమో, దేవుని యొక్క ఆజ్ఞలకు విరోధముగా జీవిస్తున్నారేమో, దేవుని యొక్క ఆత్మీయతను కలుగకుండా జీవిస్తున్నారేమో. ఈ నాబాలు అనే వ్యక్తి కూడా ప్రార్థనలు విన్నాడు దేవుడు. ఆ ప్రార్థన పరుడైనటువంటి ఆ శత్రువుని ఆపాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి తన మత్తులో ఉండి తన ప్రాణమును కోల్పోయినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఎలాగపోయింది ప్రాణం? ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. హార్ట్ అటాక్ అంటారే. దేవుడు నిన్ను నీ యొక్క ప్రార్థనలో వింటాడు. కానీ నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ వారి యొక్క క్రమము చొప్పున వారి బలహీనతల్లో ఉంటే ప్రార్థనలకు సమాధానం కూడా రాదు అని గమనించండి అందరూ. ఏంటి దేవుడు ఇవ్వట్లేదు? ఆయన ఇష్టానికి రెడీ అయ్యే పెద్దానికి మనమే మన బలహీనతల్లోనికి వెళ్తున్నాం. మనమే మన బలహీనతలను, శరీరేచ్ఛలను మన కుటుంబాల్లో పెట్టుకుని బలహీనపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. ఇంత వాక్యం తెలుసుడు కూడా మన జీవితాలని భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్తున్నాం. ఈ స్త్రీ ఎంతగానో దేవుని ప్రస్తుతించిన స్త్రీగా ఉంటుంది. చూడండి 32వ వచనములో మహాదేవుడు నాకు ఎదురుపడటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నాకు ఎదురు పడుటకై ఆ నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను గమనించాలి ఇది. ఆ ఆత్మీయ జ్ఞానము మొన్న ట్యూస్డేను సాటర్డేను మన వాక్య జ్ఞానం ఆత్మీయ జ్ఞానం అనే మాటను ధ్యానించాం. అది ఆత్మీయ జ్ఞానము దేవుడే పంపాడని దావీదుకు తెలిసిపోతుంది. ఆ స్త్రీ రావటం అనేది తన స్వంత ఆలోచనతో రాలేదు, నా దేవుడు పంపాడు కాబట్టి నేను నా దేవుడిని ఆజ్ఞానుసారం జీవించేవాడిని, కాబట్టి నా శత్రువు నేను మరణానికి గురి చేయనని ఆయనగా స్థిరపరచబడిన ఆలోచనతో ఉన్నాడు. ఇవన్నీ కూడాను ఎవరియో కథలు అనుకోకండి, మనకు దేవుడు తెలియజేస్తున్న కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత వహించినటువంటి వాక్య భాగములో సత్యములు. విశ్వాసులతో దేవాతి దేవుడు ఏ రీతిగా జీవిస్తారు అని ఈ కుటుంబము తెలియజేస్తున్నది. మహాదేవుని యొక్క ఆత్మీయతతో కూడినటువంటి ఆశ్చర్యకరమైన స్థితిని 26వ వచనంలో ఒక పాటని చదువుతాం. నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. యెహోవా నిన్ను ఆపియున్నాడు. ఇక్కడ ఎవరి క్రియ జరుగుతూ ఉన్నది వీళ్ళిద్దరి మధ్యన? ఈ ముగ్గురు మధ్యన దేవుడి యొక్క క్రియ జరుగుతున్నది. విశ్వాసులైన అందరూ గమనించాలి. మన నీతియుక్తమైన జీవితం జీవిస్తున్నప్పుడు మన మధ్యన ఆయన క్రియలు జరుగుతాయి. నీతిమంతుల పక్షం ఆయన వేద్యం వేస్తారు, నీ ప్రార్థనను కూడా వింటారు. అయితే నీ ప్రార్థన విన్నప్పుడు నీ బిడ్డలు నీ మాట వినకుండా దారి తప్పి తిరుగుతున్నప్పుడు నీ ప్రార్థన కూడా సమాధానం రాదు. వారిని మనం క్రమపరచాలి. వారు ఎక్కడో ఉంటారు, వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అవతల వ్యక్తి కూడా ఆ యొక్క ఆశీర్వాదం పొందడానికి వీలైన స్థితిలో స్థానంలో ఉండాలి. అది లేని ఎడల దేవుడు ఏం చేస్తారు? ఎందుకు గుండెపోటు వచ్చింది ఆయనకి? ఆయన చేసినటువంటి మత్తు పదార్థములు స్వీకరించడం వల్ల తెల్లవారులు ఎందుకు బయట కూర్చోవాలి? ఆ స్త్రీ మరలా ఎంత మర్యాద ఇస్తుందో చూడండి. వెళ్ళి అతను డిస్టర్బ్ చేసి తిరిగి నాబాలునకు రాగా రాజును విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుతూ బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఏంటండి ఎంత మర్యాద అండి! అసలు అక్కడ కూడా అతను తన మూర్ఖత్వాన్ని తెలియజేస్తాడు. పని పాటలేదా ఏంటి నాకు వచ్చి అని చెప్తావు, నిన్ను కాపాడటానికి వచ్చాడు స్వామి అన్న వినడు. అయితే ఆ స్త్రీలో ఉన్న ఒబీడియన్స్, తగ్గుదల ఎలాంటిదో చూడండి, ఓర్పు ఎలాంటిదో చూడండి. ఇవి ఉన్నప్పుడే మహాదేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు కుటుంబాలని. అవి లేకపోతే మాత్రం చిల్లర అయిపోతారు. చెబుతున్నాను, మనకున్న భూమి మీద ఉన్న జీవితం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. గుట్టు మట్టు అంటారు కుటుంబానికి. గుట్టు మట్టు ఇవి లేకుండా మాత్రం మీరు జీవించొద్దు. ఈ రెండు కుటుంబానికి అవసరము. మరి ముఖ్యంగా భార్య భర్తల విషయంలో తప్పదు. మన రాతలు ఎలాగొంటే అలా నడుస్తుంటే ఎట్లాంటి వాడు దొరికాడు. నీ ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. ఆశీర్వాదకరంగా మారుస్తాడు నిన్ను. ఆ స్థితి నువ్వు గమనించి నీవు ప్రాధేయపడవలసింది నీ చుట్టుపక్కల కాదు, కానీ నీ దేవుడిని నువ్వు ప్రాధేయపడు. ఒక అద్భుతం నీ కుటుంబంలో జరుగుతుంది. మహాదేవుడు అద్భుతమైనటువంటి శక్తివంతమైన యుద్ధమును ఆయన సైతం ఆపేస్తారు. ఆయన ఏ మాత్రము కూడా ఆ విషయంలో వెనక్కి వెళ్ళలేదు.
చూడండి 28వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. ఏంటంటే ఏం తప్పు అది? ఏం తప్పండి? ఇదివరకు రోజుల్లో నా భర్తని కొద్ది గౌరవంగా చెప్పి మాట్లాడేవాడు. ఇప్పుడు వాడుతోనే బిజినెస్ ఫెలో అనే మాటతోనే ఈడంతలే అనే భావంతోనే స్పెల్లింగ్స్ ఉన్నాయి, వొకాబులరీ ఉంది. ఈవిడ ఏమైనా తప్పు చేసిందా? ఏంటంటే ఆవిడ మాట్లాడతా మాట నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవకు నీవు యెహోవా యుద్ధములను చేస్తున్నావు కనుక. ఎవరు యుద్ధాలు చేస్తున్నాడు ఈయన? దావీదు దేవునికి సంబంధించిన యుద్ధాలే. దేవుని పక్షముగా యుద్ధములే చేస్తున్నాడు. ఎవడో తెలిసిపోతున్నాయి. ఆవిడ కూడా భక్తి పరురాలు కాబట్టి, ఆవిడ కూడా దేవునితో ఉండే స్త్రీ కాబట్టి, ఆవిడ కూడా ఎదుటి శత్రువుల యొక్క మనస్సులను, ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులను గ్రహించగల శక్తివంతమైన ఆలోచనలు, ఆత్మజ్ఞానము దేవుడు దయచేసిన స్త్రీగా ఉంటున్నది. సాధారణ స్త్రీ కాదు ఆవిడ. నీవు దేవుని యుద్ధాలు చేస్తున్నావయ్యా. నెక్స్ట్ ఏమన్నాడు అందరా? కనుక నా ఏలిన వాడవకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండాను. అంతే. మళ్ళీ ఆశీర్వాదాలు ఇస్తుంది ఆయనకి ఈవిడ. దేవుడు మాట్లాడిన మాటల్ని తెలియజేస్తుంది. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన యెడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. మీరు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ లోకంలో ఏ రోగం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు, ఏ శత్రువు మిమ్మల్ని ఏం చేయలేదు. నీ దేవుడే చెయ్యాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మన జీవితాలను ఏం చేసుకుంటున్నామంటే భ్రష్టత్వంలోకి తీసుకొని వెళ్తున్నాం. ఇది స్టోరీలు కాబట్టి ఇది జరిగిన సంఘటనలు. దేవుడు అబీగయలు భర్తకు సంబంధించిన కుటుంబ జీవితంలో ఏర్పడిన సంఘటన, ఏ ప్రాక్టికల్ ఇన్స్టాన్సెస్ అంటారు. అవి జరిగిన సంఘటనలు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనగా జరిగినవి, చూచినవి. అంతేకాని ఏ పొల్లు కూడా తప్పు ఉంటుంది ఈ వాక్యాలు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ స్త్రీ వలె ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి, అయితే దేవుని ప్రార్థించండి. దేవుడు క్రియలు జరిగిస్తాడు, తప్పకుండా జరిగిస్తాడు. దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. మీ అందరికి ప్రతిసారి చెప్తున్నాను, మన దగ్గర సునీల్ దేవుడు వచ్చేవాడు. అతను ఎంత తాగుబోతుంటే నేను చెప్తున్నాను, అతను తిరుగుబోతుంటే నేను చెప్తున్నాను. మరి ఎలాగ దేవుడు మన యొక్క జూమ్ ఆరాధనలో వస్తుండేవాడు మానేశాడు? మీకు తెలియదు, సిఎస్ఐ చర్చిలో 3 చర్చిలకి సండేస్ వాక్యం చెప్తున్నాడు. మహాదేవుడు పట్టుకున్నాడు. సిఎస్ఐ చర్చిలో వాక్యం చెప్పడానికి తేలిక. బయట వ్యక్తి, అభిషేకం లేని వ్యక్తి, మహాదేవుడి కృప. కృష్ణా జిల్లాకి వెళ్ళి చూడండి, 3 చర్చెస్ లో ఉదయం రెస్ట్ లేకుండా చెప్తున్నాడు. దేవుని క్రియలు అవి, దేవుని క్రియలు. వాళ్ళ వైఫ్ ఏంటి, ఆ క్షత్రియ దేవుని మందిరాన్ని తీసుకెళ్ళావు, కథలు చెప్పరు, ఏమి లేదు, అది బైబిల్ మాటలు చెప్తానని చెప్పి ఒకసారి రాదు ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా 3 చర్చలకి ఇద్దరు వెళ్ళి సేవ చేస్తున్నారు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. దేవుడు ఆత్మ జ్ఞానంతో వారితో మాట్లాడుతున్నాడు. చేయరా? సచ్ ఇస్ ద గ్రేట్ గాడ్ దట్ వీ డూ హ్యావ్. ఆయన ఏ నాటికి నిన్ను అవమానపరచరు. అటువంటిది అప్పుడే కాదు జరిగింది, ఇప్పుడు మన ముందే జరిగిన సంగతి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడి ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ద్వేషము, పగ, ఈర్ష్య ఇవన్నీ కొట్టివేయండి. ఒకరికి చెప్పుకోవద్దు, దేవునికి చెప్పుకోండి.
దేవుడి క్రియలు జరిగిస్తారు. ఆ దేవుని పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. పగ అనేది మనకు లేదు. లేవికాండము 19:18 లెవైట్స్ లో దేవుడు మాట్లాడుతున్నాడు. లేవికాండం 19వ అధ్యాయము. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అంటే కీడుకు ప్రతి కీడు ఎవడో ఏదో చేశాడని మనం చేయకూడదు. మనకు లేదు అవన్నీ. ఎవరికి ఎలాగైనా తంటాలు పడి ఏదో చేయడానికి ప్రయత్నం చేసే కుటుంబాలు ఉన్నాయి. నిద్రలు పోరు. దేవుడు మాట్లాడుతున్నారు. ప్రకటన 6:10 మాట చదువుకున్నాం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. దేవుడి యొక్క తీర్పు ఉంది. ఆయన తీర్చుకుంటాడు, కానీ మనం తీర్పు తీర్చుకోవడం. ఆ తీర్పు కొరకే మనం ఎదురు చూడాలి. మనం చేయవలసిందల్లా మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఈ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక సత్యాన్ని ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. మీకు మేలు కలుగుటకు అధికారులు ఉన్నారు, చూసారా? దేవుని పరిచారకులు. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఏమో, లేకపోతే అధికారం ఉందేమో అని మీరు అనుకుంటున్నారేమో. మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, రోడ్డు మీద కానిస్టేబుల్ ఎంటలో మిట్ల మధ్యాహ్నం చేపు నిల్చొని లెఫ్ట్ రైట్ స్ట్రైట్ పొమ్మని మీకు సిగ్నల్స్ ఇస్తుంటాడు. మీరే కార్లో, ఏసీ కార్లో ఉండి పోతూ ఉంటారు. ఆయన కానిస్టేబులే ఒక అధికారంతో తన రోడ్డు మీద ఆపుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు. నువ్వు కష్టపడుతున్నావు, ఏసీ కార్లో కూర్చోంటావు. అక్కడ ఏం రాస్తాడు దేవుడు? అధికారులు ఏమన్నాడు? దేవుని పరిచారకులు. అది తెలియకనే దేవుని యొక్క పరిచారకులుగా ఉంటున్నారు వాళ్ళు. మానవునికి సహాయం చేసేవారు. అందులో సీక్రెట్ తెలియదు. వాళ్ళు తిట్టడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనము అంటే తిట్టడానికి ప్రయత్నం చేసి అందులో ఉన్న కష్టాన్ని, ఇబ్బందిని మనము కనిపెట్టాం. దేవుడు మాట్లాడుతున్నాడు. అధికారులు అనే వాళ్ళు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, కరప్ట్ పీపుల్ ఉంటారు. కానీ అటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఎట్లా వచ్చినా మీకు తెలుసుకోలేదు. ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు, అధికారులందరూ కూడా ఈ ధర్మశాస్త్రానుసారం వచ్చిన వాళ్ళే. ఇదే సెంట్రల్ థీమ్ ప్రపంచంలో. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంతా కూడా ధర్మశాస్త్రమై. అధికారులు అనే వాళ్ళు కూడా దేవుని పక్షముగా ఉన్న వాళ్ళే. వాళ్ళు నీకు పరిచయం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆర్గనైజేషన్ దేవుడు. ఆ స్థితిని నువ్వు గమనించినప్పుడు వారికి విలువ ఇవ్వవలసిందే. వారికి ఇవ్వవలసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసియన్స్ 4th chapter. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి. మరలా ఒకసారి చదువురా తల్లి. వినువారికి మేలు కలుగునట్లు. తెలుగు మాట ఇది. వినువారికి. నీ శత్రువు కానీ, నీ మిత్రుడు కానీ, నీ బంధువు కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఇంట్లో వాళ్ళు కానీ నీ మాట వింటున్నారే వినువారు. నీ మాటలో వాళ్ళకి మేలు ఉండాలి.
చాలా 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 సున్నితమైన మాటలు ఇవన్నీ. అక్కడ ఉండి చూసుకోపో, అది నీ మాటేగా, మేలే ఉంది అందులో. అక్కడ ఉండి చూసుకోపో అనే కంటేను, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దట్ ద ఆర్టికల్ ఈస్ కెప్ట్ ప్రాంప్ట్లీ అండ్ యూ కెన్ సీ దట్ వన్ ఇఫ్ యూ డూ హ్యావ్ లైక్ ఇట్ అని చెప్తే ఎలాగుంటుంది. అక్కడ ఉండి చూసుకోపో. మన మాటలో కూడా దేవుని యొక్క ప్రేమ కనపడాలి. నెక్స్ట్ ఏమన్నారా? అవసరమును బట్టి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని. అంటే పాప వాళ్ళకి సలహా ఇవ్వాలి, క్షేమం గురించి కలగాలి అనే ఒక సలహా ఇవ్వండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాని. సారి నాకు ఇంకా పెద్ద పని పెడుతున్నాడు, చెప్తున్నాడు, దుష్కిస్తున్నాడు అని అంట. ఈ మాట లేకుండా ఇల్లు ఉండరు. మళ్ళీ నేమో బైబుల్, క్రైస్తవులు, దేవుడికి సంబంధించిన వాళ్ళు. ఇలాంటి భావోద్రేకాలన్నీ కూడాను మనల్ని తగ్గించుకోవాలి. దేవుడే మాట్లాడుతున్నాడు మనతో అబిగయీల్ ద్వారా. ప్రాక్టికల్ గా ఒక స్త్రీ అలా చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్ ఆవిడ మనకి నేర్పిస్తున్నది. అయిపోయిందిరా, వచ్చిన మంది 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అది జాగ్రత్తగా వినండి. మన జీవితాన్ని చూసి, మన మాటలను చూసి దేవుడు ఏం పనిష్మెంట్ ఇవ్వడు, దుఃఖపడతారు. మనం ఏదైనా బాధ వచ్చినప్పుడు మనగా వెనచుంటామే, అలాగా నీ దేవుడు నీ క్రియలను చూసి బాధపడతారు. ఆ స్థితిని దేవుని కలుగు చేయొద్దు. నిన్ను ప్రేమించాడు కాబట్టి మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనము రోమీయులకు రాసిన పత్రిక 12:19 వచనాన్ని చదువుదాం. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. దేవుని ఉగ్రతకు చోటీయుడి. మీరు ఏమి తొందరపడద్దు. ఆయన ఉన్నాడు మన పక్షం, గాని మన పక్షం ఉన్న దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. అది పగ తీర్చుట నా పని, అంతే. నేనే ప్రతిఫలమునెత్తును. అంతే. ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. నీవు విశ్వాసమై దేవుని యందు భయభక్తులు గల స్త్రీ గాని పురుషుడు గాని అయితే, భార్య గాని భర్తము గాని అయితే, దేవుని క్రియలు ఆ రీతిగా నీ జీవితంలో జరుగుతాయి. ఈ లోకపు వైపు చూడకండి, ఆ మహాదేవుని వైపు చూడండి, ఆ స్త్రీని చూడండి. ఆ శక్తివంతమైన కార్యములు ఆ బిడ్డ ద్వారా మనము చూస్తూ వస్తున్నాం. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. మన విషయమై దేవుడు ప్రతిదండన చేస్తాడు. జరుగుతాయి మనకి లోకంలో. మనలాంటి వారు అందరూ లేరు కదా. మనలాగా ఈ వాక్యం అన్న వాళ్ళు ఉన్నారా? మన బంధువులు, లేకపోతే మన స్నేహితులు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తారు. కానీ నీలో వాక్యం తెలిసి నీలో ఏముండాలంటే ఓర్పు 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 ఉండాలి. ఓర్పు ఉండటం మాత్రమే కాక నీ పక్షమున దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించాలి. నీ బిడ్డల పక్షమున ఏది బలహీనత ఉన్నా మీరేమో అని ఎవరిని చెప్తున్నారు. దేవుని అడగండి, దేవుడు కార్యం చేస్తారు. ఆయనే మనుష్యులను పంపిస్తారు. ఆయనే నీ బిడ్డల కొరకు ఒక నూతనమైన అనుభవాన్ని ఇస్తారు. మస్టిక్ అంతే, మ్యాండేటరీ, అది తప్పదు, అది అనుభవించాల్సిందే. మనం ఆయన చేస్తారు. ఆయనపై ఆధారపడాలి మనము.
మనం చేసిన తప్పిదాలను బట్టి బలహీన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళి సమస్యలు తీసుకొచ్చుకోదు. అతను మేలు జరగడానికి అన్ని జరిగినాయి. భర్తకి ఏమయ్యాడు? మరణించాడు. కాబట్టి అతనిలో ఉన్న బలహీనతలు ఆమె ప్రార్థన కూడా ఆటంకమైంది. ఆమె ప్రార్థన జీవితంలో ఆశీర్వాదాలు కూడా ఆటంకములైనవి. తన భర్తని సైతము కాపాడుకోలేకపోయింది. శత్రువు ద్వారా ఆపింది, కానీ తన యొక్క జీవితాన్ని తానుగానే భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళాడు. మనం ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. 20 కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాటనే చదువుకుందాం. 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా. మళ్ళా అట్లా ఇట్లా అనుకుంటారేమోనని, దేవునితో నీ జీవము, దేశే జీవము తండ్రి అయిన దేవుని దగ్గర దాచి ఉంచబడిందంట. అంత ఆదరణతో కూడినటువంటి వాక్యముని దేవుడు మనకిస్తున్నారు. కాబట్టి ప్రతిదానికి ఆయనపై ఆధారపడటం నేర్చుకుందాం. ఆయన యొక్క భవిష్యత్తు ఏమై ఉందో, ఆయన కృప ఏమై ఉందో దానిని మాత్రం మనం వదులుకోవద్దు. ఆ కృప నీ పక్షమున ఎల్లవేళలా ఉంటుందని నీవు గ్రహించాలి. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున చదివినటువంటి లూకులో ఆ స్త్రీ అతని దగ్గరకు వచ్చి ఆ యొక్క మాట్లాడుతున్న మాటల్ని ఒకసారి మీరు గుర్తు చేసుకుందాం. 18వ అధ్యాయంలో ఆ యొక్క వ్యక్తి మాట్లాడిన మాటలు ఈ విధవరాలు ఆ 18వ అధ్యాయము 1వ వచనములో చదువుతాము. నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏంటంటే మనం చేయాల్సింది ఎన్ని రోజులు చేస్తాను, నేను చేసాను, మళ్ళీ అంటారు. అదే అంశం మళ్ళీ పెడతాం. ఇలాంటి మైండ్ సెట్ వస్తుంది. వద్దు. ఇప్పుడు ఆ స్త్రీ నేర్పిస్తుంది అబిగయలు అర్థిస్తుందండి. ఎంతో ప్రాధాయపడిందండి తన భర్త ప్రాణం కోసం, మూర్ఖుడైన భర్త కోసం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, విసుకక నిత్యము ప్రార్థన చేయించడానికి ఒక స్త్రీ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తను విసిగిస్తుందంట. అతను ఎట్లా అంటాడు చూడండి. నెక్స్ట్ పడి చదువురా. దేవునికి భయపడకయు. అతను ఎట్లా అంటాడు? దేవునికి భయపడకయు. నాబాలు అంటాడు. దేవునికి భయపడి ఇతను కూడా. నెక్స్ట్ మనుషులకు లెక్క పెట్టకయు. అసలు లెక్క చేయడు, కేర్లెస్. వాడేంత ఈడెంత అనే మాట. నెక్స్ట్ ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక పేద విధవరాలు ఉండెను. ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిన, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయేను. చాలా ఎంత ప్రాధాన్యపడగానే ఒప్పుకోవట్లేదంట. చివరికి ఇక్కడ చూడండి, తరువాత అతడు 6వ వచనం చదువురా. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ప్రార్థనలో ఎంత బలం ఉందో మీరు అర్థం చేసుకోండి. కత్తి ప్రార్థనలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్న మాటది. నీకు శత్రువైన వాడు సహాయం చేయడు, అయినా కూడా అతని చేత నీకు పని చేయిస్తాడు దేవుడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. నీతో చెప్పుచున్నాను.
కాబట్టి మన జీవితాల్లో లోకములో ఉన్న పరిస్థితులకు విరోధమైన జీవితం జీవిస్తున్నాం. అయితే మీరు మాత్రము దేవుని వదలక దేవునిపై ఆధారపడండి, దేవుని వాక్యానుసారం జీవించదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితులను మనం కలిగి ఉండి మన జీవితాలను భద్రపరుచుకుందాం. ప్రకటనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక సలహా ఇస్తున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్ల వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎంత చక్కని సలహా ఇది. ఈ యొక్క మాటల్లో అర్థం ఏంటంటే దేవుని వాక్యానుసారము జీవించండి. సెంట్రల్ థీమ్ పరిశుద్ధతతో జీవించండి. పరిశుద్ధమైన దేవుడు నీకున్నాడు అది చెప్తూ మనకి బుద్ధి చెప్తున్నాననే వర్డ్ అన్నాడు అక్కడ. నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. మనం ఇవన్నీ కూడాను అనేక మంది దేవతలు ఉన్నారు లోకంలో. అక్కడికి వెళ్ళి మీరేం కొనద్దు. వస్తువు కొనటం అనేది ఎలాగా మన మైండ్ సెట్ ఎలా ఇష్టంగా వెళ్తాం. వస్తువు ప్రియముగా ఉన్న వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని ఈయనేమంటున్నాడంటే నా వాక్యంలో ఉన్న సత్యాలను కొనుక్కోండి అంటే పొందండి, తీసుకునండి, జీవించండి. ఆ జీవన విధానంలో అక్కడ ఉన్నాయి ఏంటంటే నీతి వస్త్రాలు ఉన్నాయి అంటున్నాడు, పరిశుద్ధమైన వస్త్రాలు ఉన్నాయి అంటున్నాడు. ఆయన కంటికి కాటుకను ఏంటంటే కాటుకను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాటుకు ఎంత ప్రాధాన్యత ఉందంటే ఇప్పుడు లేదు కాటుకు ప్రాధాన్యత. ఉదాహరణకు మాకు రైళ్లలో అమ్ముతుండేవాడు. ఏ ఊరు కాటుకు అని గుంటూరు రైల్లో మాచాడు వరకు ఉంది. ఆ ఊరి నుంచి తయారు చేసిన కాటుకు అని చెప్పేసి అమ్ముతా ఉండేవారు. కాబట్టి ఈ యొక్క మాటల్లో సత్యాన్ని మీరు గ్రహిస్తే ఆ కాటుకుని కంటికి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందిట, దృష్టి కలుగుతుందిట. ఇప్పుడు అందానికి ఇప్పుడు కాటుక, ఆ కాటుకల్లో కంటికి దృష్టి కూడా కలుగుతుంది, అంటే చూపు కూడా ఉంటుంది. అనగా ఆత్మీయ దృష్టి నీలోనికి వస్తుంది. అనగా దేవుడే నీకు ప్రసాదించే ఆశీర్వాదాలు ఉంటాయి అని అర్థం. అది ఈ వాక్యం ద్వారానే ఉంటాయి. వాక్యం ద్వారానే ఉంటాయి. బోధకుడు చెప్పే బోధ ద్వారా కాదు, వాక్యం ద్వారా ఉంటాయి. ఆ వాక్యంలో నీకు నువ్వు చేయవలసింది ఏం చెప్తున్నాడంటే ధరించుకొనుడి. ఆ మాటలు మీరు గ్రహించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతో ఆయన ఏమంటాడు, అంత ముందు వాడు చూస్తే మీకు ఎంత బాధగా ఉంటుంది. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడును ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియో ఇదొక బ్యాచ్. అది పోయిందంటే ఉంటుంది. ఎందుకు పలికినాడు? నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసరు ఆయన చేసిన తప్పిదాలన్నింటిని బట్టి ఇంట్లో తరిమేశాడు. మొత్తం ఆస్తులన్నీ పోయాయి. రైల్వే స్టేషన్లో ఆఫీసరు మా ఇంట్లో అతను అక్కడే పడుకుంటాడు, మోటార్ పెట్టుకుంటాడు, అడుక్కుంటాడు, మళ్ళీ అక్కడే పడుకుంటాడు, ఆ బాత్రూంలోనే స్నానం చేస్తాడు. పెద్ద ఆఫీసరు, మాకు తెలిసినాడే. ఇదే ఈ మాట, దౌర్భాగ్యపు స్థితి. దేవుని యొక్క వాక్యానుసారం జీవించక నేను ఏదో ధనవంతుడి, ఏదో సంపాదించాను, ఇలాంటి మాటలు ఉంటే ఇస్తారు, చివరికి అతనిలాగా అవుతారు. స్వయాన చూసిన వ్యక్తులు చెప్తున్నారు, ఎవరు ఏమి చేయలేరు. మనం చేసే తప్పిదాలే మనల్ని భ్రష్టత్తున్నది. అందుకని ఆయన అంటాడు, ఆయన ఎలాంటి ధనం నీవు
ధనవృద్ధి చేసుకున్నట్లు ఇలా ఉండమంటున్నాడు. దేవుని వాక్యానుసారమైన ఆత్మీయతో కూడా జీవితాన్ని కలుగు. కానీ నీ యొక్క జ్ఞానమును పనికిరాదు అని ఆయన మనతో ఈ దినాన కొన్ని సత్యాలు మాట్లాడుతున్నారు. ఈ మాటని కొలస్సీ 2:7 మరి ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. కొలోషియన్స్ 2:7 మహాదేవుడు ఈ మాటను మాట్లాడుతూ వస్తున్నాడు. కొలస్సీ 2:7 ఉన్న ఈ మాటను ఈ రీతిగా చదువు. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అది మనం చేయాల్సిన పనులు. మన జీవితం అలా ఉండాలి. చివరి ఈ మాట చదువుకొని ముగించుకుంటున్నా. యెషయా భక్తుడు 33:16 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా 33:16 పర్వతంలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అంతే. అలంకరింపబడిన రాజు నీవు కన్నులారా చూచెదవు, బహు దూరములకు వ్యాపించున్న దేశం నీకు కనబడు. అంటే పరలోకంలో ఉన్న నీ దేవుడిని నువ్వు చూస్తావు, ఆయనతో నువ్వు నివసిస్తావు, ఆత్మీయతతో నువ్వు ఉంటావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఉన్న పరిస్థితులే కాదు, వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండి మనలో మనము గర్వము లేకుండా ఆత్మీయతతో కూడిన ఓర్పు జీవితాన్ని కలిగి ఉండి నీతియుక్తమైన వస్త్రములు ధరించుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని మహిమలో ఆయనతో రేపు నీవు ఉండబోతున్నావు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కీర్తన